ఓ బాలుడు చేసిన వింత ప్రకటనతో ఊర్లకు ఊర్లే కదిలి వచ్చాయి. నాకు దేవుడు కనిపిస్తున్నాడు అంటూ ఆ బాలుడు పలికిన మాటలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనం కూడా ఏది చెబితే అదే నమ్మేస్తారు అనడానికి ఇదొక ప్రబల నిదర్శనం. ఇంతకు ఆ బాలుడు ఏం చెప్పాడు? నిజంగానే దేవుణ్ణి జనాలకు చూపించాడా? బూడిద బాబా, కొబ్బరికాయల బాబా, విభూది బాబా అంటూ అనేక మంది నకిలీ బాబాలను చూశాం. వారు ఏది చెబితే అదే కరెక్ట్ అనే జనం కూడా పెరిగిపోవడంతో ఇలా మోసాల బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మూఢనమ్మకాలను నమ్మే జనం ఉన్నంత వరకు ఇటువంటి నకిలీ బాబాల చలామణి సాగుతూనే ఉంటుంది. బాబాల పేరుతో జనాల వద్ద లక్షలకు లక్షలు దోపిడీ చేసేస్తూ ఉంటారు బాబాలు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకు వేసి సంతానం కలిగేలా చేస్తానని నమ్మబలుగుతారు. పూజలు తాయెత్తులంటూ హడావుడి చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. మరికొందరు ఇంకా ఫార్వర్డ్గా ముందుకెళ్ళి ఏకంగా అసభ్యకర ప్రవర్తనలకు సైతం పాల్పడ్డ సంఘటనలు కూడా చూశాం. పెద్ద పెద్ద సినిమా హీరోయిన్లు సైతం ఇటువంటి బాబా వలలో చిక్కున్న ఘటనలు సైతం కోకొల్లలు. జనాల వీక్నెస్ చూసుకుంటూ నకిలీ బాబాల చేష్టలు చేసేవి అన్నీ ఇన్నీ కావు. బయట పడేంత వరకు వాళ్ళంతా దేవుళ్లే, బయటపడితే మాత్రం కేడీలే. ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హాద్రాస్లో బోలేబాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాట కూడా అందులోనే భాగమని భావించాలి. పిచ్చి నమ్మకాల్లో పడ్డ జనం తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు. బాబా పాదధూళి కోసం పరుగులు పెట్టి ఏకంగా 120 మందికి పైగా చనిపోయారు. ఇందులో అంతా మహిళలే ఉండడం విశేషం. బాబా పాదధూళి అంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మట్టిని సేకరించడం. ఇందుకోసం పోటీ పడ్డం వల్ల తొక్కిసలాట జరిగింది. కాస్త తెలివి ఉన్నవారు ఎవరికైనా వారి అమాయకత్వంపై జాలేస్తుంది. కానీ ప్రజలను పిచ్చివాళ్ళను చేయడంలో అందరూ పోటీ పడుతున్నారు. నిజాలు చెప్పే సాంకేతికత ఇంత పెరిగినా ఈ బాబాల పిచ్చేమిటి? సాంకేతికత ఎంతో పెరిగింది. నిజం ఏమిటో సైన్స్ ద్వారా ఇట్టే తెలిసిపోతోంది. కానీ ప్రజల్లో సామాన్యుల్లో బాబాల పిచ్చి మాత్రం తగ్గడం లేదు. ఎవరో ఒక వ్యక్తి తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటే చాలు కాళ్ల మీద పడిపోతారు. తమ సమస్యలను తమ ప్రమేయం లేకుండా ఆయన పరిష్కరించేస్తారని నమ్ముతారు. ఇలా నమ్మడానికి చదువుతో ఏమాత్రం పని లేదు. ఎంత చదువుకున్నా ఆ మూర్ఖత్వం మాత్రం పోవడం లేదు. ఇక చదువు లేని వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఘోరం జరిగిన సత్సంగ్లో బోలేబాబా కార్యక్రమానికి 2.5 లక్షల మంది హాజరయ్యారు అంటే వాళ్ల మీద ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చదువు కూడా తెలివి ఇవ్వలేకపోతున్న సమాజంలో ఉన్నామా మనం? అవును, ఇప్పుడు అదే నిజం అనిపిస్తోందేమో. రాకెట్ సైన్స్ చదివిన వారు కూడా మూఢనమ్మకాలతో మునిగిపోతున్నారు. బాబాల పేరుతో వచ్చి వారి ట్రాప్లో పడిపోతున్నారు. సమస్య ఒక్క బోలేబాబాతో అయితే నిర్మూలించవచ్చు. కానీ మనకు అడుగడుగునా ఈ బోలేబాబాలు కనిపిస్తూనే ఉన్నారు. వీధి కొరకు కాలనీకి ఒకరు బాబా ఉంటున్నారు. వీరెవరికి సామాన్యులకు ఉండేంత నాలెడ్జి కూడా ఉండదు. కానీ మోసం చేయడం మాత్రం దండిగా వచ్చు. అదే చేస్తున్నారని తెలిసినా ప్రజలు ఆ మాయలో పడిపోతూ ఉంటారు. ఇక తాజాగా ఒక బాలుడు వ్యవహరించిన తీరుతో జనం ఆశ్చర్యకపోక తప్పలేదు. కనీస జ్ఞానం లేని చిన్నోడు ఏది చెబితే అదే నమ్మేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురువలి గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడికి పూనకం వచ్చింది. పీర్ల స్వాములను కూర్చోబెట్టే మసీదు వద్ద గుంత తీసే విషయంలో బాలుడికి ఉన్నట్టుండి పూనకం పోనింది. ఈసారి 6వ పీర్ల స్వామిని కూర్చోబెట్టకపోతే అరెస్టు తప్పదంటూ ఆ పూనకంలో బాలుడు హెచ్చరించాడు. ఆ 6వ పీర్ల స్వామి ఎక్కడ ఉన్నాడంటూ బాలుడిని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇంకేముంది, అంతా నిజమే అనుకున్న ఊరి జనం ఆ బాలుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఈ వార్త దావాననల్లా ఒకరి నుండి మరొకరికి పాకడంతో ఆలూరు మండలం కురువలి గ్రామం పరిసరాల్లోని 10 ఊర్ల నుండి జనం ఎగబడిపోయారు. ఇక ఈ జనాన్ని చూసిన బాలుడు ఇంకా రెచ్చిపోయాడు. పీర్ల స్వాములను కూర్చోబెట్టే మసీదు గుంత నుండి 6వ పీరు కోసం జనాలను తన వెంట పొలాల్లోకి తీసుకెళ్లాడు.
ఇక జనం కూడా తమ సమస్యలు వినడంటూ దేవుడే ఆ బాలుడి రూపంలో వచ్చాడు అంటూ కొందరు పిచ్చి జనం తమ సమస్యలు కూడా వినమని బాలుడిపై పడ్డారు. దీంతో కొందరు స్థానికులు అతనికి సెక్యూరిటీగా నిలబడ్డారు. కర్రలు పట్టుకుని బాలుడికి వలయంలా ఏర్పడి ఎవరినీ దగ్గరకు రానియలేదు. ఇక బాలుడు 6వ పేరు ఊరు పొలంలోనే ఉందంటూ నమ్మించి చివరకు ఒకచోట భూమి లోపల నుండి ఇనుపరేకుతో తయారైన పీరును పోలిన ప్రతిమను చూపించాడు. ఇదే 6వ పీరు స్వామి అంటూ నమ్మించాడు ఆ బాలుడు. గురువునే నేనే పూజ చేసి ఒక 5 నిమిషాలు అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని ఊర్లో తీసుకొని అతనికి సవారీ చేయాలి. ఆ తాత పేరు పసర్ మొహమ్మద్ అల్లావలి లింగ పూర్తి పేరు. ఇదే అతను. ఆ గురువునే నేనే పూజ చేసి ఒక 5 నిమిషాలు అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని ఊర్లో తీసుకొని అతనికి సవారీ చేయాలి. ఆ తాత పేరు పసర్ మొహమ్మద్ అల్లావలి లింగ పూర్తి పేరు. ఇదే. ఇది చూసి తండోపతండాలుగా వచ్చిన జనం నివ్వెరపోయారు. భూమిలోని గుంతలో నుండి తీసిన ఇనుపరుకు కొత్తదిగా ఉండడంతో ఇదేదో బూటకమని అర్థమైంది వారికి. ఇది ముందస్తు పథకం ప్రకారం నమ్మించేందుకు చేసిన ప్రయత్నమని అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరైతే ఇది కేవలం నాటకమని, ఇలా జనాలను నమ్మించి దోపిడీ పర్వాన్ని కొందరు స్కెచ్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రహారం కురువల్లి పరిసర ప్రాంతాల్లో పొలాల్లో పీర్ల దేవుడు ఉన్నాడని ఒక పిల్లోడు ఏదో ప్రచారం చేయడం వల్ల సుమారుగా కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏదో వింత జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఆతృతతో ఏదైనా చూడాలనేటువంటి తృష్టతో వచ్చిన. కానీ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అనేవాడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు, విషయం ఏంటి, ఇవి ఏవి మన తలకాయలోకి ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా ఊరికే ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడము, పరిగెట్టుకుంటూ పోవడము, అద్భుతాలు అనేవి సాధారణ మానవులు చేసేటువంటి కాలం కాదు ఇది. ఈ తతంగమంతా గమనించిన బాలుడు తనను చితకబాదుతారని గ్రహించి గ్రామస్తుల కళ్ళు కప్పి అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. ఇలా ఒకరికంటే ఒకరు మించిపోతున్నారు. చివరకు బాబాల పేరుతో అమాయక జనమే బలవుతున్నారు.